మై రెసిపీస్ అండ్ ఐడియాస్ స్మార్ట్ కుకింగ్ ట్యుటోరియల్. ఈ రోజు మన రెసిపీస్ లో స్పెషల్ దోసకాయ పప్పు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో నేర్పిస్తున్నాను. సో ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ పప్పుని కుక్ చేసుకుందాము. ఈ కప్తో 1 కప్ పప్పుని తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం పప్పుని బాగా వాష్ చేసుకుని ఆ తర్వాత కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత మనము 1 కప్ పప్పు తీసుకున్నాం కదా, 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసాం కదా, నేను స్టవ్ని ఆన్ చేసి పప్పుని కుక్ చేసుకుంటూ ఉంటాను. ఈ పప్పు మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యేలోపు మనము ఈ దోసకాయని కట్ చేసేసుకోవచ్చు. పప్పుని ఇలా కవర్ చేస్తున్నాను. మనం దోసకాయ కట్ చేసుకునే లోపు పప్పు మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, మనకు ఆ పప్పుకి మనకి హాఫ్ దోసకాయ, ఇది పెద్ద దోసకాయ, నేను మధ్యలో కట్ చేసుకున్నాను హాఫ్ అన్నమాట. మనం దీన్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ మనం దీనికి పీల్ చేసేసుకుని ఇలా కట్ చేసుకుని మనం దీన్ని గింజలు తీయడానికి పీలర్ని యూజ్ చేస్తూ ఇలా గింజలు తీసేయచ్చు. ఈజీగా వచ్చేస్తుంది దీంతో మనకి. ఇప్పుడు మనం పీల్ చేసేసుకున్నాం కదా, దోసకాయని చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకుందాము. ఫస్ట్ మనం దోసకాయని టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఇది చేదుగా ఉంటే మనం పప్పుని ప్రిపేర్ చేసుకోలేము. మనకి ఇది చేదుగా ఉంటే పప్పు అస్సలు బాగుండదు. సో మనం టేస్ట్ చేసి ఇది చేదుగా లేకపోతే అప్పుడు మనం పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈలోపు మనకి పప్పు ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనం దీంట్లో ఇప్పుడు దోసకాయ పీసెస్ని యాడ్ చేసేసుకుందాము. ఇట్లా మనకి చాలా చాలా టైం సేవ్ అవుతుంది. మనం దోసకాయ పీసెస్ని అన్నీ కట్ చేసే వరకు వెయిట్ చేయక్కర్లేకుండా ఫస్ట్ పప్పును పెట్టేసుకుని మామూలుగా కవర్ చేసుకోవచ్చు, కుక్కర్ మూత కాకుండా. మనకి ఇలా చాలా టైం సేవ్ అవుతుంది అండ్ పప్పు కూడా మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడండి, దోసకాయ పీసెస్ మనం యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ యాడ్ చేసేసుకుంటే కనుక మనకి కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒకటే పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మిగతావి మనం పోపులో యాడ్ చేసుకోవచ్చు. మనం ఒక్కసారి దీన్ని కలిపేసుకుని ఇప్పుడు కుక్కర్ని కవర్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుని మనం ఒక 3 to 4 విజిల్స్ రానిస్తే పప్పు దోసకాయ బాగా ఉడికిపోతాయి. కుక్కర్ మూత పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనము పోపుకి రెడీ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి పప్పులో టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మనం అల్లాన్ని యాడ్ చేస్తున్నాము. అల్లం యాడ్ చేయడం వల్ల దోసకాయ పప్పులో చాలా చాలా టేస్ట్ వస్తుంది. అల్లం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం అల్లాన్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకును కూడా మనము రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా చింతపండును యాడ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే దోసకాయ మనకు ఆల్రెడీ పులుపు ఉంటుంది. ఒక 1 స్పూన్ చింతపండును యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనం దీన్ని వేడి చేసుకుందాము. ఇప్పుడు మనం పోపు కోసం ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక
2 ఎండుమిర్చి, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర. ఇవి మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆవాలు చిటపట్లాడే వరకు ఫ్రై అవ్వాలి. మనకి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఉంచాను, లాస్ట్కి మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఇవి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. మనకి అల్లం ఫ్రై అవ్వగానే మంచి అరోమా వస్తుంది. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పావు స్పూను పసుపును యాడ్ చేసుకోవాలి. ఇది మనకి అన్నీ కలిపి ఒక్కసారి మళ్ళీ ఫ్రై చేసుకుని, మంచి అరోమా స్టార్ట్ అయింది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మనం చింతపండుని ఇందాక వేడి చేసుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, ఇది మనకి ఇప్పుడు బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటి మనము దీన్ని మెత్తగా చేసుకోవచ్చు. మనకి ఒకవేళ వేడి తగ్గిపోతే చేత్తోటే మనం చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి మనకి స్పూన్తో చేసినా వచ్చేస్తుంది. చింతపండు రసం మనకి రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఇవన్నీ రెడీ చేసుకునే లేపు మనకి పప్పు కూడా ఉడికింది. సో ఇప్పుడు మనం కుక్కర్ని ఓపెన్ చేసుకుంటే చూడండి, పప్పు మనకి దోసకాయ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ను ఆన్ చేసుకుని ఒక 1 స్పూన్ సాల్ట్, చింతపండు రసము, మనం దీంట్లోకి చింతపండు పడకుండా జాగ్రత్తగా ఓన్లీ రసం మాత్రమే యాడ్ చేసుకోవాలి. చెయ్యిని అడ్డం పెట్టుకుని ఓన్లీ రసం యాడ్ చేసుకుని ఇవి రెండు బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పోపుని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మనం పోపుని ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మనం కొద్దిగా పప్పున ప్యాన్లోకి వేసుకుని దీంట్లోకి తీసుకుంటే కనుక మనకు అందులో అంటుకున్న ఇంగువ, పసుపు అవన్నీ కూడా మనకి దీంట్లోకి బాగా యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి పప్పుని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. మన కారానికి తగ్గట్టు, మనం కారం చాలా తక్కువ తింటే కనుక ఒక పావు స్పూన్ సరిపోతుంది. కారాన్ని యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకుని చూడండి, మనకి పప్పు కన్సిస్టెన్సీ కూడా చాలా కరెక్ట్గా ఉంది. ఒకవేళ మనకి ఇది గట్టిగా ఉందనిపిస్తే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పప్పు చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇంతకంటే ఇంకా వాటర్ యాడ్ చేస్తే కూడా బాగుండదు, ఇంతకంటే గట్టిగా ఉన్నా కూడా మనకి బాగుండదు. సో ఇప్పుడు మనకి ఇది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పప్పుకి ఒక్కసారి మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ పప్పుకి బాగా యాడ్ అవుతాయి. అప్పుడు మనకి పప్పు టేస్టీగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, మనకి ఇప్పుడు ఈ పప్పు రెడీ అయిపోయింది. మనం దీన్ని బౌల్లోకి తీసేసుకోవచ్చు. మనం బౌల్ని తీసుకునే లోపు నేను కరివేపాకు కొద్దిగా
మధ్యలోకి తుంపి దీంట్లోకి యాడ్ చేసి ఒక్కసారి మూత పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల మనకి పప్పులో చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకుని మనం దీన్ని సన్నగా చాప్ చేసుకోవాలి. కత్తెరతో చేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది. చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు, బట్ కత్తెరతో అయితే మనం డైరెక్ట్గా దీంట్లోకి చాప్ చేసుకోవచ్చు. మనకి ఇంత సరిపోతుంది. మనకి టేస్టీ దోసకాయ పప్పు రెడీ. ఈసారి మీరు కూడా ఇలా దోసకాయ పప్పులో అల్లం వేసుకొని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పప్పుని మనం వేడి వేడి రైస్లోకి నెయ్యి యాడ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. సో ఫ్రెండ్స్, ఈసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరందరూ కూడా దోసకాయ పప్పుని, అండ్ ఎంజాయ్ చేయండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ కుకింగ్. బాయ్ బాయ్.